పలాసను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ప్రముఖ సామాజికవేత్త న్యాయవాది దువ్వాడ శ్రీధర్ కోరారు. పలాస కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలన్న ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈ మేరకు పలాసలోని గాలిమేడ వద్ద వివిధ ప్రజా సంఘాలు మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పలాస జిల్లా ఏర్పాటుకు గల ఆవశ్యకతలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం పరిపాలన సౌలభ్యంతో పాటు పాలనను ప్రజలకు చేరువ చేయడం కోసం కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం హర్షణీయమన్నారు. పలాసను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఆ అంశం కార్యరూపం దాల్చకపోవడంతో ఈ ప్రాంత ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. పలాస జీడి వ్యాపారం పారిశ్రామిక వాడగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని, దేశంలో నాణ్యమైన జీడి ఎగుమతులకు నిలయంగా గుర్తింపు ఉందన్నారు. పలాసను జిల్లాగా ఏర్పాటు చేస్తే ఉద్దానం ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు క్షేత్రస్థాయి నుంచి ప్రజాభీష్టం మేరకు సంతకాల సేకరణతో పాటు పలు కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన తర్వాత ఉన్న 13 జిల్లాలను ఎవరిని అడగకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో కలిపి 29 జిల్లాలు చేశారు. ఈ 29 జిల్లాల్లో 28 జిల్లాలు కూడా 12 జిల్లాలని 28 జిల్లాలు చేశారు. 29వ జిల్లా శ్రీకాకుళం జిల్లా. ఈ శ్రీకాకుళం జిల్లాని పలాస జిల్లాగా చేస్తామని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 జిల్లాలు ప్రకటిస్తామని, దాంట్లో మొట్టమొదటి జిల్లా పలాస జిల్లా. ఈరోజు ఆ పలాస జిల్లాని తప్పించేసి 3 జిల్లాలు చేశారు. ఇటీవల 10-15 రోజుల కిందట దీనికి ఒక 40-50 గంటల ముందు మేమందరం మాట్లాడుకొని ఈ కార్యక్రమం చేసాం. మ్యాక్సిమం మేధావులంతా ఈ పలాస నియోజకవర్గం నుంచే కాదు, ఈచాపురం, టెక్కలి, అలాగే పాతపట్నం నుంచి కూడా అందరూ కూడా హాజరయ్యారు. వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. ఖచ్చితంగా మేము దీంట్లో రానున్న కొద్ది రోజుల్లో దీనికి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ చేసి ఇది ఇంకా ముందుకు పట్టుకెళ్తాం. అందరి సూచనలు సలహాలు ఈరోజు చాలామంది మాట్లాడారు, వాళ్ళందరి సూచనలు సలహాలతో ముందుకు పట్టుకెళ్తాం. అయితే ఈ కార్యక్రమం ఇంకా భారీగా జరగాల్సిందే. దురదృష్టం ఏంటంటే మేము చేసిన ఈ మంచి కార్యక్రమానికి పోలీసు వారు చాలా ఆటంకాలు కల్పించారు. రాత్రి నుంచి నాకు చాలా హింసించారు. వాస్తవంగా ఫోన్ చేసి మీరు పెట్టకండి సార్, పెట్టకండి అన్నారు. సార్ మేము ఏం చేసాం? వెనుకబడిన ప్రాంతం ఈరోజు జిల్లాని అన్యాయంగా మాకు ఇస్తామని చెప్పి ఆపేశారు. ఇది మనలో మనం మేధావులందరం కలిసి మాట్లాడుకోవడం నేరస్తున్నాం. సిఏ గారు నాకు వార్నింగ్ ఇచ్చారు, ఆపకపోతే నీ మీద కేసు కడతాను. కేసులకు భయపడేది లేదు, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవ్వరూ భయపడేది లేదు. అలా మా మిత్రుడు సాధులు హరిప్రసాద్ గారు చెప్పారు, ఆయన చూడని కేసులు, ఆయన చూడని రాజకీయం. డాక్టర్ జీతేశ్వర గారు, ఆయన చూడని రాజకీయం, ఆయన చేయని రాజకీయ వ్యవహారాలు. అందరూ ఉన్నాం, ఆషామాషిగా ఉండదు. చాలా పెద్ద మంది అందరితో కలుపుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా పలాస జిల్లాని చేసుకునేటంత వరకు మేమందరం యునైటెడ్గా రాజకీయాలకు అతీతంగా ముందు శాంతియుతంగా పోరాటం చేస్తూ అవసరమైతే ఇది ఏ స్థాయిలోకైనా వెళ్ళి పలాస జిల్లాని చేసుకుంటామని తెలియపరచుకుంటున్నాం. అనే వాళ్ళు ఉంటే దీని గురించి ఒక విధంగా ఆలోచించవలసిన అవసరం. నేను ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ని చూస్తున్నానండి. ఒక పని పైన అంటే నా ఒక్కడికి ఒక రోజు తీసుకుందంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆ పని కోసం జిల్లా కేంద్రం పరిపాలన సౌలభ్యం కోసం ఎంత దూరం వెళ్ళవలసి ఉంటుంది. సో ఆ ప్రాంతం అంటే ఇక్కడ జిల్లా పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లా అవసరం ఎంత ఉన్నదని మనం గ్రహించాలి. ముఖ్యంగా నాగరికత నదీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి చెందింది అంటారు. ఇండస్ట్రియల్ ఎరా వచ్చిన తర్వాత, అర్బనైజేషన్ అయిన తర్వాత నెమ్మదిగా ప్రాంతాలు అభివృద్ధి చెంది పరిపాలనా సౌలభ్యం కోసం రాజధానులు, జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంతం బాగా వలసలకు దూరంగా ఉన్న ప్రాంతం కాబట్టి వలసలు ఇక్కడ నుంచి ఎక్కువ మంది వెళ్ళిపోతూ ఉంటారు, తక్కువ మంది జనాభా ఉంటారు. పలాస అనేది మనము కోవిడ్ టైంలో చూస్తే తెలుస్తుంది. కోవిడ్లో జిల్లా కేంద్రంకి ఎక్కువ మంది హాస్పిటల్కి వెళ్ళేవారు. అదే ఇక్కడ జిల్లా ఉంటే ఆ పరిస్థితి ఉండేది కాదని నేను దగ్గరగా గ్రహించిన చాలా అంశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా అవసరం. జిల్లా వస్తే పరిపాలనతో పాటు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, మౌలిక వసతులు, వాటితో పాటు ఉద్యోగ అవకాశాలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వస్తూ మన దగ్గరలో ప్రస్తుతం చూడండి, నాకు తెలిసిన నిక్కర్ వేసుకుని చూస్తున్నా ఇప్పటికీ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కాలేదు. అదే ఇక్కడ రాజధాని ఉంటే అట్లాంటివన్నీ అయ్యండి. ఈ ప్రాంతంలో
నాకు తెలిసి కిడ్నీ మహమ్మారి చాలా రోజులు బట్టి పట్టి పీడిస్తుంది. అట్లాంటి సమస్యలన్నీ ప్రతిరోజు మనం అధికారులకు ఇవ్వాలంటే పరిపాలనా సౌలభ్యం కోసం రాజధాని కంటే జిల్లా చాలా అవసరమైన అంశం కాబట్టి దీన్ని ఇక్కడ ప్రాంతవాసిగా నేను ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నాను కాబట్టి ఒక జిల్లా తప్పనిసరిగా అవసరమని ప్రజలందరూ కోరుకుంటే ఒక నిర్ణయాత్మకంగా ఒక నిర్ణయాన్ని తీసుకొని మనం గంజాం జిల్లాలో ఉన్నాం. తర్వాత విశాఖపట్నం జిల్లాలో 1950 వరకు ఉన్నాం. 50 తర్వాత శ్రీకాకుళం జిల్లాగా ఉన్నాం. ఇవాళ జిల్లాల విభజనకి అవకాశం వచ్చింది గనక పాలకులే స్వయంగా లిస్టులో పెట్టు ఉన్నారు గనక శ్రీకాకుళం జిల్లా అనేది ఇవ్వాలి. ఉద్దానం కోనసీమలాగా ఒక అస్తిత్వం ఉంది. ఉద్దానం అంటే దేశంలోనే ఒక గుర్తింపున్న ప్రాంతం. ప్రపంచానికే తెల్ల బంగారాన్ని పరిచయం చేసిన ఉద్దానం అనే ఒక బ్రాండ్ ఉన్నటువంటి పలాస ప్రాంతం. ఉద్దానం జిల్లాగా పలాస కేంద్రంగా ఉద్దానం జిల్లాని ఒక 10 రోజుల వ్యవధిలో ఒక నిర్వహణ కమిటీ లాంటిది ఏర్పాటు చేసుకొని వందల వేల నుండి లక్షల సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి ఉద్దానం జిల్లా పలాస కేంద్రాన్ని సాధించుకోవాలి, సాధించుకుని తీరాలి. అందుకు మనందరం కంకణబద్ధం కావాలి. దీనికి నిర్మాణయుతంగా స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళాలి. ఫస్ట్ దీనికి ఒక అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా మేధావర్గాన్ని ముందు పెట్టి ఒక కమిటీని ఫార్మేషన్ చేసి అందులో అందరినీ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళతో చర్చించి కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాలి. ఉద్దానం జిల్లాను పలాస కేంద్రంగా ఉద్దానం జిల్లాను సాధించుకుందామని చెప్పి తెలియజేస్తూ ఆ ఆచరణలో ఏ రకమైనటువంటి పిలుపులు వచ్చినా ఆ పిలుపుల్లో మేమందరం మా సంస్థగా మా ప్రజా సంఘాలుగా అందరం భాగస్వాములు దీంట్లో ముందు వరుసలో ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.